హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభాస్ కిచెన్. ఈరోజు నేను రైస్లో కానీ మనకి చపాతీల్లో కానీ సూపర్గా ఉండే కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా. సూపర్గా ఎమ్మీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం నేను స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను. వాటర్లో సాల్ట్, పసుపు వేసి మరిగించుకుంటున్నాను. మరిగించుకున్న తర్వాత ఈ ముక్కల్ని అందులో వేసేయచ్చు, ఓకేనా. చూడండి, మనకి వాటర్ అయితే బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ క్యాబేజీ ముక్కల్ని, కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవచ్చు. ఎందుకంటే మన లోపల ఏమైనా పురుగులు గట్రా ఉంటే బయటకు వచ్చేస్తే ఫ్రెష్గా ఉంటాయి. ఈ పసుపు అయ్యి వేయడం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఇవి ఇలాగా వేసేసుకొని మొత్తం అన్నీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే మనకి శుభ్రంగా క్లీన్ అయిపోతాయి, ఓకేనా. చూడండి, అన్నీ బాగా వేసుకున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేద్దాము. ఈలోగా మనము కూరకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం, ఓకేనా. చూడండి, నేను ఆనియన్స్ అయ్యి ప్రిపేర్ చేసుకున్నాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2 టమాటా, ఒక 5-6 పచ్చిమిర్చి. ఇప్పుడు మనం కర్రీకి మసాలా రెడీ చేసుకుందాము. అంటే టమాటాలోనే మనం మసాలాన్ని వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మసాలా మిక్సీ పట్టుకుందాం. నేను టమాటాలు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకుంటున్నాను. అలాగే చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. చూడండి, మనకి గ్రేవీ కోసం మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకి కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూడండి, ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ వేసి బాగా మగ్గించుకుందాము. ఇవి బాగా వేగాలి ఆనియన్స్. మనకి ఆనియన్స్ వేగేలోపు మనము ముందుగా వేడి నీటిలో వేసుకున్నాం కదా, ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వడకట్టేసుకుందాము. నీరంతా తీసేసి ఇలా కన్నాలున్న గిన్నెలు వేసుకుంటే మనకి నీరంతా వారిపోద్ది, చూసారా. ఇప్పుడు మన ఈ ఆనియన్స్ని ఒకసారి వేపుతాము. బాగా మగ్గించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి కదా. చూడండి, లైట్గా కలర్ కూడా మారింది, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. నేను ఒక 6 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుందాము. అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా ఇందులో వేసేసుకుందాము. ఏ మసాలా కర్రీకైనా సరే తప్పనిసరిగా 1 లేదా 2 యాలకులు కానీ కొన్ని గసగసాలు కానీ వేసుకుంటే మనకి ఆ కూర చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఈ మసాలా అన్నది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందాం, ఓకేనా. నూనె పైకి తేలుతూ పచ్చివాసన అంతా పోవాలి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్ వేపుకుంటే మనకి నూనె పైకి తేలుతూ పచ్చివాసన అంతా పోద్ది, ఓకేనా. చూడండి, మనకి మసాలా బాగా వేగిపోయింది. చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో పైకి. మనకి యాలకులు, ఆ గసగసాలు వేసామంటే కనుక చూసారా ఎంత స్మెల్ వస్తుందో. మన ఇంట్లో వాళ్ళకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా స్మెల్ వస్తుంది. మనం వండుకునేది కాలీఫ్లవర్ కర్రీ అయినా చికెన్ కర్రీ అంతా స్మెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాము. వేసేసుకుని బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలాలో మగ్గించుకుందాం. అలా మగ్గించుకుంటే మనకి కాలీఫ్లవర్ అనేది స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా మారిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మసాలాలో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి, ఓకేనా. చూడండి, నేనైతే బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు 5 నిమిషాల పాటు మనం మూత పెట్టేసి మగ్గించుకుందాము, ఓకేనా. అలా మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ. చూడండి, అలా మగ్గిపోయా మనకి కాలీఫ్లవర్ కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మనం ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర అన్నీ మసాలాలు వేసేసాం కాబట్టి మళ్ళీ పైన వేయవలసిన అవసరం లేదు. మనకి కారం తగ్గట్టు కారం వేసుకుందాము.
కారం, అలాగే మనకి టేస్ట్కి తగినంత ఉప్పు. నేను కళ్ళుప్పు వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. కూరకు తగినన్ని వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేసామంటే మనకి గ్రేవీతో కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. చూడండి, బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే మనకి ఒక్క 10 నిమిషాల్లో మనకి గుమ్మగుమ్మలాడే కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా? ఫైనల్లీ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా పైన కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి కలిపేసి దించేసుకుందాము. ఒకసారి కలిపేసి దించేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఫైనల్లీ కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే రోటీస్లో కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.